ఇది తినకూడని మొక్క, కానీ దీన్ని పెంచుకుంటున్నారు కుండీలలో. చూడండి, ఇది ఆలిగేటర్, కానీ పొన్నగంటను పెంచుకుంటున్నారు. ఆలిగేటర్ అని ఎట్లా గుర్తించవచ్చు అంటే, అట్లా మనం విరిచినప్పుడు బొంగు ఉంటుంది దానికి, ఇట్లా పైపులాగా ఉంటుంది అన్నట్టు కాండానికి, అదే ఆలిగేటర్. పొన్నగంట ఆకులు లాగానే ఉంటాయి, కానీ పొడుగ్గా ఉంటాయి ఆకులు. దీన్ని చాలా మంది చూడండి ఎట్లా పెంచుకుంటున్నారు కుండీలలో. అది పొన్నగంట అనుకొని రైతులు కూడా అమ్ముతున్నారంట. ఇది పొన్నగంట అని చూడండి ఎంత బాగా కనిపిస్తుందో బొంగు. మా చెల్లెలు కరీంనగర్లో కుండీలో పెంచుకుంటుందట, అది పొన్నగంట అని. నేను మొన్న షార్ట్ వీడియోలో అది చూపించాను కదా పొన్నగంటి, ఆ పొన్నగంటి ఆ వీడియో చూసి మొత్తం పీకి పడేసి వీడియో తీసి నాకు పంపించింది. చూడు ఇదే నా ఆలిగేటర్, నేను మొత్తం తీసి పడేశాను నేను వీడియో చూసి అని చెప్పేసి. చూడండి, ఇది పొన్నగంటి, నేను మొన్న షార్ట్ వీడియోలో చూపించింది కదా ఇది. ఇట్లా ఆకులు ఇట్లా ఉంటాయి, ఇంత లేతగా ఉన్నప్పుడే తినాలి ఆకులు, ముద్రకూడదు. మొక్క ముదురుతుంది అంటే ఇంకా మొక్క మొత్తం పువ్వులు వస్తాయి, ఫ్లవర్స్ వస్తాయి, ఇట్లా తెల్ల ఫ్లవర్స్ ఉంటాయి, దాన్ని చూసి గుర్తించవచ్చు అది పొన్నగంటని. ప్రతి కనుపుకి ఇట్లా పువ్వులు వస్తాయి. అసలు ఆలిగేటర్కి పువ్వులే రావంట. నేను అడిగాను ఎప్పుడన్నా దానికి పువ్వులు వచ్చినాయి అని, అంటే రాలేదని అన్నది. పువ్వులు రావట్లేదంటే అసలు అది మనం చాలా ఈజీగా గుర్తుపెట్టచ్చు, పువ్వులతోటి పని లేదు. చూడండి, ఇట్లా కట్ చేయాలి. ఇట్లా కట్ చేసినట్టయితే కనుపు మస్తు గట్టి ఉంటుంది, దానికి పైపు ఉండదు, బొంగు ఉండదు. ఇట్లా బొంగు లేకపోతే అది పొన్నగంటి. మార్కెట్కి వెళ్ళినప్పుడు ఎవరైనా పొన్నగంటి అని అమ్ముతున్నారా అంటే ఇట్లా జస్ట్ మనం గోరుతోటి చూసినట్టయితే అది తెలిసిపోతుంది, అది ఆలిగేటరా పొన్నగంట అని. చూడండి.